టుడే క్లాస్లో ప్రిన్సెస్ కట్ కుర్తీ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్లో కట్ చేసేసుకోండి. ఓకేనా, 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. 2 పీస్ కోసం కరెక్ట్గా పెట్టి లెంత్ వైజ్ పెట్టుకొని ఇది కట్ చేసేసుకోండి. 2 పీసెస్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది 2 ఫోల్డ్ ఎడ్జ్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది. ఇక్కడ ఓపెన్ ఎడ్జ్ వస్తుంది మీకు 1 2 3 4. ఓకే, నీట్గా ఐరన్ చేసేసుకోండి. మనకు రింకిల్స్ ఏమి ఉండొద్దు, ఐరన్ చేసేసుకోవాలి. నీట్గా ఇట్లా ఐరన్ చేసేసుకోండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు 2 పీసెస్ పెట్టేసుకోండి కరెక్ట్గా. ఓకేనా, నెక్స్ట్ టాప్ లెంత్ ఇక్కడ స్మాల్ సైజ్కి చేస్తున్నాను, మీరు మీ సైజ్కి చేసేసుకోండి. ఓకే, టాప్ లెంత్ ఎంత ఉందో దానికి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా ఉండదు కదా, నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా కటింగ్ చేయడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు షోల్డర్ 12 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మీ షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ ఎంత ఉందో ఇక్కడికి ఎంత వచ్చిందో మనకు ఆఫ్ చేసుకుంటే ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక నెక్స్ట్ మనకు కావాల్సింది టాప్ లెంత్. ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూసుకోండి మీది లెంత్. తర్వాత టాప్ లెంత్ ఎంత ఉందో దానికి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది 1.5 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం ఇక్కడ మనకి టాప్ లెంత్ వస్తుంది, రెడీ టాప్. ఓకే, రెడీ టాప్ లెంత్కి ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కావాల్సింది వేస్ట్ లెంత్. ఓకే, వేస్ట్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ 9 ఇంచ్ ఉంది, మార్క్ చేసుకున్నా. తర్వాత వేస్ట్ రౌండ్ 25 ఇంచ్ ఉంది. సారీ, చెస్ట్ రౌండ్ ఉంది కదా, చెస్ట్ రౌండ్ 30 ఉంది. డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని ఎంత వచ్చిందో అది ఇక్కడ మార్క్ చేసేసుకోండి. చెస్ట్ డివైడెడ్ బై 4. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకున్నాక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత వేస్ట్ లెంత్ మార్క్ చేసుకొని వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. ఇప్పుడు వేస్ట్ రౌండ్ 25 ఇంచ్ ఉంది, దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటున్నాం. 4 చేసుకున్నాక మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. మనకి బ్లౌజ్ లెంత్ వస్తుంది కదా, బ్లౌజ్ లెంత్ ఎక్కడ వస్తుందో అది మనకి వేస్ట్ రౌండ్గా వస్తుంది. ఓకే, అక్కడ వేస్ట్ లెంత్ మార్క్ చేసుకొని వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోండి. తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పాయింట్ జాయిన్ చేసుకోండి. ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది హిప్ లెంత్. ఓకే, హిప్ లెంత్ 19 or 20 అట్లా వస్తుంది పెద్దవాళ్ళకి. హిప్ లెంత్ చూసుకోండి. నార్మల్ టాప్ మనం ఎట్లా మార్కింగ్ చేస్తామో సేమ్ మార్కింగ్ చేసుకోవాలి, కానీ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రంట్లో అంతే. ఇప్పుడు 13 ఇంచెస్ ఉంది హిప్ లెంత్, మార్క్ చేసుకుంటున్నా. చిన్న టాప్ కాబట్టి అంత ఉంది. తర్వాత హిప్ రౌండ్ 35 ఉంది. 35 డివైడెడ్ బై 4.
వచ్చాక ఎంత వస్తుందో అది మార్క్ చేసేసుకోండి. ఓకే, డివైడెడ్ బై 4 వస్తే ఎంత వస్తుందో అది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. లైన్ వేసుకోవాలి ఇంకా. ఓకే, తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం. ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకొని స్ట్రైట్గా ఇక్కడ నుంచి మళ్ళీ టాప్ లెంత్ ఫుల్ వస్తుంది కదా, ఆ టాప్ లెంత్ స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ స్ట్రైట్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి స్లిట్ వస్తుంది. ఓకే, ఈ నుంచి ఎడికి. తర్వాత బ్యాక్ హార్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ కర్వ్ చేసుకోవాలి. ఫ్రంట్ హార్మ్ హోల్ కర్వ్ 1/2 ఇంచ్ కర్వ్ వేసుకోవాలి. ఓకే, ఇది చెస్ట్ CH. ఓకే, ఇది వేస్ట్. ఓకే, ఇది హిప్, ఇది షోల్డర్. ఓకే, షోల్డర్, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్. ఇది హిప్ లెంత్, వేస్ట్ లెంత్. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎవరికైనా అంతే. డీప్ ఇక్కడ 4 ఇంచ్ పెడుతున్నా, చిన్న వాళ్ళది కాబట్టి 4 ఇంచ్. ఓకే, ఇక్కడ నేను వీ నెక్ పెడుతున్నా. ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ నేను 2 ఇంచే పెడుతున్నా. ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, 2 ఇంచ్ మార్క్ చేసుకొని సేమ్ నెక్ బాక్స్ వేసుకొని కర్వ్ లైన్ వేసుకోండి. ఫ్రంట్ నేమో మనకి వీ వస్తుంది, బ్యాక్ది కర్వ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. పాయింట్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 7.5 ఉంది, అప్పుడు మనము 1/2 ఇంచెస్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని ఇక్కడ 8 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అంటే మీ పాయింట్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచెస్ ఎక్కువ కిందికి మార్క్ చేసుకొని, ఇప్పుడు 9 ఉందంటే 9.5, 10 ఉందంటే 10.5 అట్లా పైనుంచి కిందికి. అది ఎక్కడ పెట్టాలని ఏం లేదు, పైనుంచి జస్ట్ అది మార్క్ చేసుకోవాలి. కరెక్ట్, ఇక్కడ నుంచి మనకి అపెక్స్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, 8 ఇంచెస్ ఉంది, అప్పుడు ఇలా 7 ఇంచెస్ ఉంది అపెక్స్ పాయింట్. అపెక్స్ పాయింట్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసేసుకోండి 3.5. ఓకే, ఇది అపెక్స్ పాయింట్. ఇక్కడ నుంచి ఇది అపెక్స్ పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్ దగ్గర నుంచే ఆ లైన్లోనే మీకు అపెక్స్ పాయింట్ మార్కింగ్ అవ్వాలి. తర్వాత ఇది జాయిన్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఈ నుంచి స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా. ఓకే, కరెక్ట్ లైన్ రావడానికి సేమ్ ఇక్కడ 3.5 ఉంది కదా, సేమ్ 3.5 మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కర్వ్ ఇలా జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇది ప్రిన్సెస్ కట్ లైన్. ఇది ఫ్రంట్కి మాత్రమే కటింగ్ అయిపోతుంది, బ్యాక్కి మనకు అవసరం లేదు. ఓకే, నార్మల్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఎట్లా మనం మార్కింగ్ చేసుకుంటామో, ఇది బ్లౌజ్ అనుకుందాం, ఈడ మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కట్ చేసేసుకోండి. ఇది మార్క్ చేసేసుకోండి. తర్వాత ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ నెక్ రౌండ్ ఫస్ట్ కట్ చేసేసుకోండి నీట్గా. ఇది ఎక్స్ట్రా కదా, అది కూడా కట్ చేసేసుకోండి అంతే. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకొని ఫ్రంట్ నెక్ షేప్ డిఫరెంట్ కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో సేమ్ కట్ చేసుకోండి. జాయింటింగ్ చేసుకున్నాక మనం ఈ మిడిల్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంతే కటింగ్. టాప్ స్లీవ్లెస్ పెడుతున్నాను. మీరు కావాలనుకుంటే స్లీవ్స్ పెట్టేసుకోవచ్చు. స్లీవ్స్ అనేది సేమ్ మనం టాప్కి మనం ఎట్లా పెట్టుకున్నామో సేమ్ అదే మెథడ్లో మీరు దీనికి స్లీవ్స్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ వీ నెక్ ఉన్నది ఫ్రంట్ పార్ట్, అంతే. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ ఉంది, బ్యాక్కి ఫ్రంట్కి. ఓకే, ఫోల్డ్ ఎడ్జ్ ఇక్కడ కట్ ఎడ్జ్ వస్తుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఉన్నది 2 పీసెస్ ఉన్నాయి. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ లైనింగ్లో కట్ చేసింది ఉంది కదా, అది దీనిపైన పెట్టేసుకోండి. పెట్టుకొని ఇది ఎట్లా ఉందో అట్లనే కట్ చేసేసుకోండి. కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా పెట్టి నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ సపరేట్, బ్యాక్ పార్ట్ సపరేట్ రౌండ్గా అటాచ్ చేసేసుకోండి. స్లీవ్స్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, మెయిన్ పార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది మెయిన్. ఓకే, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పెట్టి ఫస్ట్ నెక్ కుట్టినాక రివర్స్ చేసేసేయాలి. తర్వాత రౌండ్ కుట్టుకోవాలి. నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. నీట్గా పెట్టి పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక 2-3 పిన్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టుకొని అటు ఇటు కదలకుండా నెక్ షేప్ అనేది కరెక్ట్ 1/2 ఇంచ్కి కుట్టుకోవాలి. ఓకే, కరెక్ట్ 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్ వీ వచ్చేటట్టు కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని దీనిపైననే వీ స్టిచెస్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయినాక బ్యాక్ పార్ట్ కూడా ఇట్లా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది కూడా దీనిపైన పెట్టుకోవాలి. పెట్టి నీట్గా నెక్ షేప్ అనేది ఎట్లా ఉందో అట్లనే కుట్టేసుకోవాలి. కరెక్ట్ ఇలా పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని కరెక్ట్ 1/2 ఇంచ్ వచ్చేటట్టు మార్క్ చేసుకొని రౌండ్గా కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా వీ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ వీ నెక్ పైననే స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీ లాగానే కుట్టేసుకోండి. ఇక్కడ వీ దగ్గర వచ్చేటప్పుడు ఆపుకోవాలి. ఆపుకొని రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకొని ఇది కట్ చేసేసుకోండి. వీ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే కట్ చేసేసుకోవాలి. ఓకే, కట్ చేసుకున్నాక ఇది క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ చేసుకొని ఇది రివర్స్ తిప్పుకోండి. ఇప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది మీకు.
ఓకే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లనే నెక్ ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ సేమ్ దీనిపైననే రౌండ్ కుట్టుకోవాలి. అయిపోయినాక ఎక్స్ట్రా నెక్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఓకే, క్రాస్ కటింగ్ చేసుకొని రివర్స్ చేసేసేయండి బ్యాక్ పార్ట్ కూడా. ఇట్లా బ్యాక్ నెక్ కూడా రివర్స్ చేసుకున్నాక నీట్గా ఇలా రివర్స్ చేసేసుకోవాలి. చేసుకున్నాక మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది కరెక్ట్గా ఇట్లనే రావాలి. ఇది బ్యాక్ పార్ట్ ఉంది, ఇటు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉంది. చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పార్ట్ సపరేట్ ఓపెన్ చేసి ఇక్కడ లైనింగ్ ఉందా, లైనింగ్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. పిన్ పెట్టుకోండి ఫస్ట్ ఇట్లా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉంది, షోల్డర్. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇట్లా 2 ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసుకొని కరెక్ట్ హాఫ్ ఇంచ్కి షోల్డర్ కుట్టేసుకోవాలి. ఇది మిడ్డే రావాలి కరెక్ట్గా. ఓకే, కరెక్ట్ హాఫ్ ఇంచ్కి కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఎడ్జ్లో నాట్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా చూస్తే మీకు ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వస్తుంది. సో అందుకోసం ఇప్పుడు ఇది పిన్ చేసుకున్నాం కదా, ఇది కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కుట్టేసుకోవాలి. ఈ పాయింట్ మాత్రం కరెక్ట్ మిడల్లోనే ఉండాలి. తర్వాత ఇది కూడా ఓపెన్ చేసి పెట్టి కుట్టుకోండి. పిన్స్ అనేది రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు రిమూవ్ చేసి దీన్ని ఇట్లా రివర్స్ చేసేస్తే మీకు నెక్ అండ్ షోల్డర్ ఇన్విజిబుల్ లాగా అటాచ్ అయిపోతుంది. చూసుకోండి. ఇలా ఇలా ఇన్విజిబుల్ లెక్క షోల్డర్ ఇన్విజిబుల్ అయిపోతుంది మీకు, ఇది కూడా ఇన్విజిబుల్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ నీట్గా ఇలా చేసుకొని నీట్గా రౌండ్గా అటాచ్ చేసేసుకోండి. ఓకే, నీట్గా అలా పెట్టి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ పార్ట్ మెయిన్ పార్ట్ లైనింగ్కి అటాచ్ చేసి
ఇది కూడా నీట్గా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇటు సైడ్ కూడా నీట్గా రింకల్స్ ఏం లేకుండా ఇలానే ఇది కూడా అటాచ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా మనకు వచ్చిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. నీట్గా రింకల్స్ ఏం లేకుండా నీట్గా కుట్టేసుకోండి. రౌండ్గా టాప్ ఫుల్లా స్టిచ్ చేసుకోవాలి. రింకల్స్ ఏం లేకుండా నీట్గా కుట్టేసుకోవాలి. ఓకే, కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నీ కట్ చేసేసుకోవాలి. అయిపోయినాక ఎక్స్ట్రా మనకు కనిపిస్తుంది కదా, అవన్నీ వేస్ట్ అన్నమాట, మొత్తం కట్ చేసేసుకోవాలి. లైనింగ్ ఎట్లా ఉందో సేమ్ సైజుకి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఉంటాయి కదా, ఇవి మొత్తం కట్ చేసి తీసేసేయండి. ఇట్లా కట్ చేసిందంతా తీసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉంది కదా, ఆ ప్రిన్సెస్ కట్ని నీట్గా మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా మార్కింగ్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉంది కదా, ఈ ప్రిన్సెస్ కట్ మార్క్ కొంచెం డార్క్గా గీసుకోండి. గీసుకున్నాక ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా మీకు మార్కింగ్ వస్తుంది కదా, ఇది కూడా మార్క్ చేసేసుకోండి కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఒక స్టిచ్ చేసేసుకోండి దీనిపైననే. దీనిపైననే పక్కన 2 స్టిచెస్ వేసేసుకోండి. ఓకే, దీని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. అప్పుడు కట్ చేసుకునేటప్పుడు మీకు ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు కాదు. ఓకే, సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే 2 స్టిచ్ చేసుకోండి.
ఇట్లా స్టిచ్ చేసుకున్నాక ఇట్లా దగ్గరనే స్టిచ్ చేసుకోవాలి. లైన్ ఉందా, లైన్ ఆపోజిట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి 2 స్టిచెస్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మిడల్లో స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడే కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుంటే మీకు ఇటు సైడ్ స్టిచెస్ ఉంటాయి, థ్రెడ్ పోయి ఉండదు, ఇటు సైడ్ కూడా స్టిచెస్ ఉంటాయి. అందుకే 2 స్టిచ్ చేయమన్నాను నేను. ఓకే, సేమ్ ఇటు సైడ్ కూడా కట్ చేసేసుకోండి. ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓవర్లాకింగ్ చేసుకోవాలి, ఇటు ఓవర్లాకింగ్ చేసుకోవాలి, ఇటు సైడ్ కూడా స్లీవ్స్, ఆర్మ్ హోల్ రౌండ్ అన్నీ ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని చూపిస్తాను. ఫుల్లీ ఓవర్లాకింగ్ అయిపోయింది. ఆర్మ్ హోల్, ప్రిన్సెస్ కట్ సైడ్, ఈ పీసెస్ కూడా 2 సైడ్స్ కూడా ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. థ్రెడ్స్ గిట్స్ మనకి ఏమైనా ఉందంటే నీట్గా అయిపోతుంది. ఓకే, ఇట్లా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సెస్ దగ్గర మనకి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ చేయడం నేను ఆల్రెడీ మీకు చూపించాను, సేమ్ మెథడ్లోనే చేసేసుకోవాలి. పైపింగ్ చేసుకునేటప్పుడు 1 ఫుట్ ఉంది కదా, ఈ 1 ఫుట్ యూజ్ చేసుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ ఈ పీస్ ఉంది కదా, ప్రిన్సెస్ కట్ పీస్ సపరేట్ మనం పెట్టుకున్నాము, దీనికి కుట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీనిపైన ఇలా పెట్టుకొని కుట్టేసుకోండి. ఇట్లా రౌండ్గా కింది దాకా కుట్టుకోవాలి, ఈ పార్ట్ దాకా కుట్టుకోవాలి. స్ట్రైట్ ఇది ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా కుట్టేసుకోవాలి. సేమ్ మెథడ్. ఓకే, కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ పైన కూడా నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ కింది నుంచి కుట్టుకుంటున్నాను. షేప్, రౌండ్ షేప్ ఎట్లుందో అట్లనే రౌండ్గా పెట్టి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇలా. ఓకే, ఇది ఇటు సైడ్ పీస్, ఇది ఇటు సైడ్ పీస్. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి పైన ఇట్లా పెట్టి కుట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పిన్స్ పెట్టి నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టుకునేటప్పుడు కింది నుంచి రండి. ఇక్కడ స్టిచ్చెస్ అనేది కనిపిస్తుంది కదా మనకి బ్యాక్ సైడ్లో, ఆ స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడే కుట్టుకుంటూ రావాలి.
షేప్ ఎట్లా ఉందో దానిపైననే కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు నాట్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ దగ్గర మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఈడ కూడా అప్పుడు మనకు రివర్స్ ఇలా తిప్పేటప్పుడు నీట్గా ఆ షేప్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. ప్రిన్సెస్ కట్వి చూడండి, ఇలా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా పెట్టి కుట్టుకోవాలి. ఇటు సైడ్ పైనుంచే కుట్టుకోవచ్చు. ఇటు సైడ్ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ పైననే ఇలా పెట్టి కుట్టుకోవాలి కింది దాకా. ఎడ్జ్కి వచ్చాక నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్ని కట్ చేసేసుకోవాలి. ఓకే, తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఇక్కడ ముంగే దగ్గర కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఈడ, అప్పుడే మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. కట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ హోల్ కూడా పైపింగ్ పెట్టి ఫినిష్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కూడా ఇట్లా పెట్టుకోవాలి. ఈడ కరెక్ట్ 1/2 ఇంచ్కి రౌండ్ కుట్టేసుకోవాలి.
ఫస్ట్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. జస్ట్ ఈ పీస్ మాత్రమే, మన పైన పీస్ ఉంది కదా అది మాత్రమే క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే క్రాస్ కటింగ్. చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు కుట్టండి. అయిపోయినాక ఇట్లా ఉంటుంది. ఓకే, ఇలా ఇది అయిపోయినాక మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఇటు సైడ్ పైపింగ్ అనిపిస్తుంది, ఇక్కడ మీకు ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, రౌండ్ కుట్టేసుకోండి. వెనకాల మీకు పైపింగ్ ఉంటుంది, ఇట్లా నీట్గా పైపింగ్ ఎలా కనిపిస్తుంది. సేమ్ 2 సైడ్స్ కుట్టేసుకోండి. ఓకే, ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టినాక రివర్స్ తిప్పుకోండి. పైపింగ్ వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ ఇలా తిప్పుకొని మనకి ఇక్కడ నుంచి ఈ పాయింట్ దాకా కుట్టుకోవాలి. ఈ నుంచి ఇక్కడ దాకా ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఇది కుట్టుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకొని కుట్టేసుకోండి. ఈడ దాకా ఆపుకోవాలి, అంటే ఆపుకోవాలి. తర్వాత ఇట్ సైడ్ కూడా సేమ్ కుట్టుకోవాలి, నాట్ వేసేసుకోండి. ఆపుకోండి. ఓకే, తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి, ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇది
ఇలా ఓపెన్ చేసి కరెక్ట్గా వీటిదాకా కుట్టేసుకోండి. తిప్పుకుంటూ మళ్ళీ ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్గా కుట్టుకోవాలి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను, ఈజీ మెథడ్. కుట్టినాక ఇటు సైడ్ కూడా ఎడ్జ్లో కూడా కుట్టుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అట్లనే కుట్టుకోవాలి. కానీ ఇంకొక మెథడ్ ఉంది, ఈజీ మెథడ్. మీకు అక్కడ సైడ్ కుట్టడానికి కరెక్ట్గా రావట్లేదు అంటే ఇట్లనే ఈ 1.5 ఇంచెస్ మార్క్ చేసారు కదా, సేమ్ స్ట్రైట్గా ఒక లూజ్ కుట్టు వేసుకోండి. 5 ఇంచ్లో ఇక్కడ లూజ్ కుట్టు కింది దాకా ఒక స్టిచ్ చేసేసుకోండి. తర్వాత అది ఇప్పుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇటు సైడ్ది ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కుట్టుకోవాలి. ఫస్ట్ ఎక్కడ దాకా అయితే మాకు స్టిచ్చెస్ ఉందో ఈడ దాకా ఉంది కదా, సో ఈడ దాకా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. లాక్ వేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసుకోండి. ఈ లైన్ ఉందా, ఈ లైన్ దగ్గరికి మనకి రావాలి స్టిచ్. కొంచెం ముందుకు వచ్చి ఆపి కరెక్ట్ ఆ లైన్ దగ్గరే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వచ్చి కుట్టుకొని, ఇది కూడా సేమ్ ఇట్లనే ఫోల్డ్ చేసుకొని ఇటు కింది దాకా కుట్టుకోవాలి బాక్స్. కుట్టి అయిపోయినాక ఇది కట్ చేసేస్తాం థ్రెడ్స్. అప్పుడు మీకు ఇక్కడ కరెక్ట్గా స్టిచ్ అవుతాయి అన్నమాట. ఏడుదాకా ఇప్పుడు మీకు ఇక్కడ కుట్టేటప్పుడు నీట్గా బాక్స్ టైప్ వచ్చేస్తుంది. తర్వాత మీకు కరెక్ట్ సైజ్ అంటే చిన్న థ్రెడ్ యూజ్ చేసుకుంటే లెంత్ చిన్నగా పెట్టుకొని థ్రెడ్ ఒకటి ఇటు సైడ్ కూడా కుట్టేస్తాను. కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక కింద ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇలా కింద పార్ట్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. కుట్టేసుకోండి. కుట్టుకొని కింద
ఎడ్జ్లో కూడా ఇంకొక కుట్టు కుట్టుకోండి. అయిపోతుంది. ఓకే, సేమ్ ఇట్ సైడ్ కూడా 2 ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. కుట్టుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్ని రిమూవ్ చేసేసుకోండి, కట్ చేసుకోండి. అయిపోతాయి. నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది మీకు ప్రిన్సెస్ కట్ టాప్ కుట్టే అయిపోయినాక. ఓకే, బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. స్లీవ్స్ స్లీవ్లెస్. స్లీవ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇంకా టక్ కావాలనుకుంటే లూజ్ ఉంటే మీరు టక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది స్మాల్ టాప్.